కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయం నమూనాలో ఉంటుంది. ఆలయంలో ఎక్కడ చూసినా వెంకటేశ్వరుడి చిత్రపటాలు దర్శనమిస్తూ ఉంటాయి. హోటల్ యాజమాన్యానికి శ్రీవారంటే భక్తి, అందుకే తమ హోటల్ను ఆలయం నమూనాలో కట్టామని వారు చెప్తున్నారు. అయితే నాన్ వెజ్ వంటకాలు అమ్ముతున్న హోటల్ని శ్రీవారి ఆలయం నమూనాలో కట్టడం ఏంటని హిందూ సంఘాలు, భక్తులు ప్రశ్నిస్తున్నాయి. చూశారుగా, ఈ హోటల్ లోపలంతా శ్రీవారి ఆలయ నమూనాను పోలి ఉంటుంది. బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖరపడితో కూడిన నమూనా ఆలయంతో హోటల్ను నిర్మించారు. ఇక్కడ అడుగు పెడితే మనం హోటల్లో ఉన్నామా, శ్రీవారి ఆలయంలో ఉన్నామా అన్న అనుమానం రాక తప్పదు. ఇది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లెపల్లిలో శ్రీవారి ఆలయం నమూనాలో రూపొందించిన నాన్ వెజ్ రెస్టారెంట్. సాక్షాత్తు శ్రీవారి చిత్రాలతో అలంకరించిన హోటల్లో మాంసాహారాన్ని అమ్మడంపై హిందూ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. స్వామివారిని కించపరిచే విధంగా ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆలయం నమూనాలో హోటల్ పెట్టడమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు అమ్మడమేంటంటున్నారు భక్తులు. ఇది ఖచ్చితంగా శ్రీవారి ప్రతిష్టను వాడుకోవడమేనని స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో, మన స్టేట్లో ఎక్కడైనా ఆలయ నమూనాతో ఎక్కడైనా ఏ హోటల్లోనైనా మీరు చూపించండి, ఖచ్చితంగా వీ విల్ కన్సిడర్ అబౌట్ యూ. ఖచ్చితంగా మీ మాటలు ఎక్కడైనా ఏ హోటల్లోనూ ఆలయ నమూనాతో ద్వారపాలకులతో ఒక శివలింగం పెట్టి, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, లేకపోతే ఒక రాముల వారిని పెట్టి, అయోధ్య రాముల వారిని పెట్టి, అక్కడేమో వాటి పక్క ఏమో ఆంజనేయుడు, గరుకుమందుడు ఎక్కడైనా చూపించండి. హోటల్ నిర్వాహకులు మాత్రం వెంకటేశ్వర స్వామంటే ఎంతో ఇష్టమని అంటున్నారు. దేవదేవుణ్ణి ముందు పెట్టి వ్యాపారం చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆ దేవుడిపై అభిమానంతోనే వ్యాపారం ముందు ఆ విధంగా ఏర్పాటు చేశామని క్లారిటీ ఇస్తున్నారు. బయటకి కనిపించే సెట్టింగ్ కి, లోపల సిట్టింగ్ కి అసలు సంబంధం లేదని చెప్తున్నారు. ఇది జస్ట్ ఒక ఆర్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ ని ఎంత అందంగా చేయగలమని చెప్పి మేము ఆలోచించి చేసాం. అది కూడా మనస్ఫూర్తిగా. మీకు కనపడడానికి వీడియోలో చాలా లోపలికి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ది జస్ట్ 2 feet 2 అడుగుల్లో చేసిన గొడయార్ట్ ప్రత్యేకత అది. మొత్తానికి స్వామివారి నమూనా ఆలయంతో నాన్ వెజ్ హోటల్ ఏర్పాటు చేయడంపై వివాదం తీవ్ర రూపు దాల్చిందే. హోటల్ తొలగించాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తుంటే భక్తిభావంతో పెట్టుకున్నామని, వ్యాపారం కోసం కాదంటున్నారు యజమానులు.